జనరల్గా మనం 94 ఏళ్ళు మనకుంటే ఆ టైంలో మనం ఏం చేస్తుంటాం? మ్యాక్సిమం మనలో చాలామంది అంత ఏజ్ వరకు బ్రతికి కూడా ఉండమనుకోండి. అందులో కొంతమంది అసలు లేవలేని పరిస్థితులలో బెడ్ పైన ఉంటుంటారు, కొంతమంది వేరే వాళ్ళ హెల్త్తో తిరుగుతూ ఉంటారు, కొంతమంది యాక్టివ్గా ఉన్నా కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. బట్ ఈ మన లెజెండరీ డైరెక్టర్ మళ్ళీ ఒక సినిమాకి డైరెక్ట్ చేస్తున్నాను. తను ఎవరో తెలుసా? సంగీతం శ్రీనివాసరావు. సంగీతం శ్రీనివాసరావు గారు ఇప్పటి వరకు 60 సినిమాలు డైరెక్ట్ చేశారు. అండ్ ఇప్పుడు 61st మూవీ, అది వైజయంతి మూవీస్ వాళ్ళు ఇన్ కొలాబరేషన్ విత్ నాగ్ అశ్విన్ ప్రొడక్షన్ చేస్తున్నారు. సో ఈ మూవీకి తొందరలోనే టైటిల్ అనౌన్స్ చేస్తామని చెప్పేసి మొన్న ఒక వీడియో రిలీజ్ చేసినప్పటి నుండి నిజంగా కూడా నేను చాలా షాక్ అయిపోయాను. 94 ఇయర్స్లో మళ్ళీ సినిమా అయింది ఈయన అని చెప్పేసి. బట్ ఈయన మాత్రం ఖచ్చితంగా లెజెండరీ డైరెక్టర్ అని చెప్పుకోవాలా, ఎందుకంటే తను తీసిన సినిమాలు అలా ఉంటాయి. ఫస్ట్గా మనం మాట్లాడుకోవాలంటే మయూరి సినిమా మీకు అందరికీ ఒకవేళ ఈ జనరేషన్ వాళ్ళకి చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. మయూరి అంటే యాక్చువల్గా ఇది ఒక రియల్ స్టోరీ. ఈ సుధా చంద్రన్ గారు తను ఒక భరతనాట్యం చేసేవాళ్ళు అనమాట. తనకి యాక్సిడెంట్లో కాలు విరిగిపోతే ఆ రోజులలో జైపూర్ లెగ్ అంటారు, అంటే ప్రాస్థెటిక్ లెగ్ పెట్టుకొని తను డ్యాన్స్ చేసి మళ్ళీ ఎన్నో అవార్డ్స్ గెలుచుకుంది. సో అట్లాంటి సుధా చంద్రన్ గారి రియల్ స్టోరీని మయూరిగా, నాట్య మయూరిగా ఒక సినిమా తీసి దాన్ని పెద్ద హిట్ చేసేసారు. అంతేకాదు అసలు ఎవ్వరు కూడా ట్రై చేయని, అంటే మనం మాట్లాడుకుంటూ యాక్షన్ చేసుకుంటూ డైలాగులు చెప్పుకుంటూ చేసే సినిమాలే నడవని పరిస్థితి ఉంటుంది అప్పుడప్పుడు. అలాంటిది మూకీ సినిమా అంటే ఒక కంప్లీట్ సినిమాలో అసలు డైలాగ్స్ ఉండవు, మాటలు ఉండవు. అట్లాంటి సినిమా ఇండియాలోనే ఫస్ట్ మూకీ సినిమా తీసింది. అంటే మీరు ఆలోచించండి, తను ఎక్స్పెరిమెంటల్గా ఆలోచిస్తున్నాడు. అంటే ఎవరో అడిగారు రీసెంట్గా, మీరు మాటలు లేకుండా సినిమా తీస్తే నడుస్తుందంటారా అని అడిగితే, మాటలు ఉంటే మాత్రం నడుస్తుందనే గ్యారంటీ లేదు కదా. అంటే ఎవరు మాటలు లేకుండా వై అని అడిగితే వై నాట్ అనే ఆన్సర్ ఇచ్చారనమాట. అట్లా ఉంటుంది. అంటే హీస్ ఆ రోజులలోనే, అంటే 1984 అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద ఇయర్. ఆ టైంలోనే మూకీ సినిమా, అంటే పుష్పక విమానం అని చెప్పేసి కమల్ హాసన్ గారిని పెట్టి ఒక మూకీ సినిమా చేశారు. అది కూడా హిట్ మళ్ళా. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్ అండి. ఆ రోజుల్లోనే ఒక కొత్తదనానికి, అంటే ఒక డిఫరెన్షియేట్, రెగ్యులర్ పందాలు పోకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దాము అని చెప్పేసి ఆలోచించి చేశారంటే అది ఇడిచిపెట్టండి. దాని తర్వాత మీలో చాలా మందికి కూడా కమల్ హాసన్ డబుల్ యాక్షన్ చేసిన విచిత్ర సహోదరులు సినిమా గుర్తుండే ఉంటుంది. అంటే చాలామందికి ఈ జనరేషన్ వాళ్ళకి తెలియకపోయి ఉంటుంది, బట్ చాలామంది ఆ టైంలో సినిమా చూసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఇద్దరు బ్రదర్స్, అందులో ఒక ఆయన 3 feet ఉంటాడు, ఒక కమల్ హాసన్ చిన్నగా ఇంతే లిల్లీపుట్లాగా మరుగుజ్జులాగా ఉంటాడు అనమాట. సో అది అసలు ఆ రోజులలో గ్రాఫిక్స్ లేవు, ఏం లేవు. అట్లాంటి టైంలో ఇప్పటికి కూడా రాజమౌళి గారు ఒక మీటింగ్లోనో ఒక స్టేజ్ మీదనో చెప్పారు, సంగీతం శ్రీనివాసరావు గురించి మాట్లాడుతూ, ఆ రోజులలోనే అసలు కమల్ హాసన్ గారిని అంత తక్కువ హైట్లో ఎలా చూపించారనేది ఈ రోజు వరకు కూడా ఎవరికి అర్థం కాని విషయం అంట. అంటే చూడండి సంగీతం శ్రీనివాసరావు గారి ఆలోచన ఎంత అడ్వాన్స్డ్గా ఉండేది అనేసి. అంతేకాదు తర్వాత మైకేల్ మదన కామరాజు అని చెప్పేసి కమల్ హాసన్తో 4 క్యారెక్టర్స్ తనని ప్లే చేసి, మైకేల్, మదన్, కామరాజు అని చెప్పేసి ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా కమల్ హాసన్ గారే ప్లే చేశారు. సో ఇట్లా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. దాని తర్వాత అస్సలైన ఎక్స్పెరిమెంట్, అసలు మనకు టెక్నాలజీ అంటే ఏంటో తెలియని టైంలో, అసలు ఏం కంప్యూటర్స్ గురించి కానివ్వండి, ఏ టెక్నాలజీ ఇంత డెవలప్ కాని టైంలో 90s ఆ టైంలో ఒక ఆదిత్య 369 అనే సినిమా తీసుకొచ్చారు. దానిలో టైం మిషన్ యూజ్ చేశారు. టైం మిషన్ యూజ్ చేసి శ్రీకృష్ణదేవరాయ కాలంలోకి వెళ్ళి అక్కడ ఎలా ఉందని చూసి, అంతేకాకుండా అడ్వాన్స్డ్గా, అంటే ఒక ముందు తరానికి కూడా వెళ్ళేసి అక్కడ టెక్నాలజీ ఎలా ఉంటుంది, అప్పుడు ఎట్లా ఉంటారు మనుషులు అనేది చూపించారు మనకు ఆ రోజుల్లోనే. అంటే 3 generations, 3 తరాలు, 3 తరాలని చెప్పొచ్చు, 3 యుగాలని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయల టైం బ్యాక్ వెళ్ళారు టైం మిషన్తోని. అంటే టైం మిషన్ ఈజ్ అ కాన్సెప్ట్ వేర్ మీరు ఏ టైం సెట్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిపోతుందో. అది ఈ రోజులలో అందరికీ తెలుసు వాట్ ఈస్ ఎ టైం మిషన్ అని చెప్పేసి. అది ఫ్యాక్ట్ ఉందా లేదా అదంతా లెట్ us నాట్ డిస్కస్ ఆన్ దట్. ఎందుకంటే అది నిజం అయినా కాకుండా సినిమాల్లో కోసం అయితే అంత ఆలోచించింది ఆ రోజులలో అంటే చాలా గొప్ప విషయం కదా. దాని తర్వాత సేమ్ మళ్ళీ బాలకృష్ణ గారితోనే భైరవ ద్వీపం. సో ఇలాంటి సినిమాలన్నీ చేసిన
సంగీతం శ్రీనివాసరావు గారు ఇప్పుడు 61st మూవీ చేయబోతున్నారు వైజయంతి మూవీస్ బ్యానర్లో, అశ్విని దత్ గారి బ్యానర్లో చేయబోతున్నారు. అండ్ దీనికి నాగశ్విన్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో నాగశ్విన్ యాక్చువల్గా సంగీతం శ్రీనివాసరావుని రోల్ మోడల్గా భావిస్తూ ఉంటారు. మేబీ వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా కనెక్షన్ ఉందా, బంధుత్వం ఉందా అని నాకు నిజంగా కూడా తెలియదు. గూగుల్లో సెర్చ్ చేసి ఉంటే దొరుకుతుండే, బట్ అదంత ఇంపార్టెంట్ కాదనిపించింది నాకు. ఎందుకంటే ఆ పర్సన్ ఆలోచన విధానము, కొత్త తరహాలు, ఆ రోజుల్లోనే కొత్తదనానికి మనకు చూపించడం కోసము తను చేసిన కృషి, ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకు. అందుకనే నేను ఈ వీడియో చేశాను. సో మీకు నేను షేర్ చేసుకున్న విషయాలు అండ్ దీనికి సంబంధించి సంగీతం శ్రీనివాసరావు గారు తొందరలో తీయబోయే సినిమాకి సంబంధించిన టైటిల్ తొందరలో అనౌన్స్ చేస్తారంట. అప్పుడు నేను ఒక షార్ట్ వీడియో ద్వారా నేను మీకు చెప్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.